సో, ఈరోజు చాలామంది అడిగిన టాపిక్ ఏంటంటే, మన మన సబ్‌స్క్రైబర్స్ కావచ్చు, మన దగ్గరకొచ్చే క్లయింట్స్ గావచ్చు, చాలామందికి డౌట్ ఏంటంటే, ఇప్పుడు చిన్న పిల్లలు, పిల్లలు ఇప్పుడు నాకు అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది. వాళ్ళలో వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టటం. అంటే ఇప్పుడు వెంకన్న స్వామి చాలా మందికి ఇష్టమైతే వెంకటేష్ గాని, వెంకటేశ్వర్ గాని, లేదా వెంకటవర ప్రసాద్ సంథింగ్ ఏదో పెడుతుంటారు. కానీ ఇక్కడ బేసిక్‌గా ఒక పాయింట్ ఆలోచించండి. దేవుళ్ళు ఎప్పుడు గాని ఇప్పుడు తల్లి ఇప్పుడు మహిషాసురుని మర్దించటానికి అవతారం ఏంటి అంటే దుర్గమ్మ తల్లి. ఇప్పుడు బేసిక్ పాయింట్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మా గురువుగారు గావచ్చు, ఇతరుల ఆహ్, కొంతమంది పురాణాలు చదివినప్పుడు గాని, వాళ్ళతోటి నేను ఒక క్లారిఫికేషన్ తీసుకున్నా. అంటే వాళ్ళకి నేను నేను చెప్పా నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పినప్పుడు, కరెక్టే అబ్బా! నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు. ఏంటంటే ఇప్పుడు కంసుడిని వధించాలి అన్నప్పుడు శ్రీకృష్ణుడు, ఆ శ్రీ అన్న పదం ఒకటి ముందు శ్రీకృష్ణుల వారు కంసుడిని వధించాలి. కృష్ణుడు, కంసుడు ఇద్దరు చూడండి నక్షత్ర బలాలు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కంసుడికి అన్ని శక్తులున్నాయి కాబట్టి వాడిని వధించి వాడిని అధిగమించాలి అన్నప్పుడు వాళ్ళు ఆ తండ్రి అవతారం తీసుకునేటప్పుడు కూడా ఆ పేరు బలంను చూసుకుంటారు ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడిని వధించాలంటే శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీ రామ. మళ్ళీ రామ చూడండి. రావణ, రామ. కాబట్టి ఇక్కడ ఆ పేర్లలో ఏమవుతదంటే, ఒక కారణ జన్ములు గాబట్టి ఆ తండ్రులు, ఆ తండ్రి ఒక కారణ జన్ముడు. ఆహ్, ప మన శ్రీకృష్ణుల వారు గావచ్చు, మన శివయ్య గావచ్చు, ఎవరైనా విష్ణుమూర్తి గావచ్చు, ఈ ఆ అవతారం తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పర్టిక్యులర్ టైంలో ఇప్పుడు చూడండి కలికాలంలో, కలియుగంలో కలికి పురుషుడిని వధించాలి అంటే కల్కి అవతారం. మళ్ళీ ఇప్పుడు కలియుగమే గదా! మళ్ళీ కలిని సంహరించాలంటే కల్కి అవతారం. మళ్ళీ 'కా' కాంబినేషన్. అంటే ఇక్కడ ఆళ్ళొక పర్టిక్యులర్ ఒక పాయింట్ కోసం వచ్చారు. వాళ్ళది సంహరించారు. వెళ్ళిపోయారు. ఆ పేర్లు మనం మన పిల్లలకు పెట్టటం వల్ల పెట్టొద్దని నేననట్లా. కాకపోతే నువ్వే ఒకసారి ఆలోచించు. ఇప్పుడు అంత ప్రేమగా వెంకన్న స్వామి గాని, లేదా శివయ్యది శివ అని చెప్పి మనం పెట్టుకున్నాం. అదే నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు? "ఏమిరా అరేయ్ శివగా" మరప్పుడు నువ్వు ఆ భక్తి ఏడికి పోతుంది మనం? మన తండ్రి మన మన శివయ్యని గావచ్చు, మన విష్ణుమూర్తిని గావచ్చు, మన ఆంజనేయుని గావచ్చు, మనమే తిడుతున్నట్టు గాదా? మన నోట్లో నుంచి చెడు పదాలు రావటం. సో, మనం పెట్టటం కరెక్ట్ అంటారా? మీరే ఆలోచించండి. అందుకనే నా దగ్గరకొచ్చినప్పుడు నేను ఒక క్లయింట్‌కి గూడా నేను జెప్తాననమాట. ఒక పేరు పెట్టేటప్పుడు ఒక ఒక వాళ్ళకి నువ్వు రాజయోగం వాడి జాతకంలో ఉన్న రాజయోగాన్ని ఇవ్వాలి అంటే దేవుడి పేరు పెట్టటం వల్ల అక్కడొచ్చేదేం లేదు. అంటే పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది. నాకు నాకు నేను నేనేమి మన అగెయిన్స్ కాదు. దేవుళ్ళ పేరు పెట్టాలే, పెట్టొద్దు అని నేను అనట్లే. కాకపోతే ఏంటంటే వాళ్ళు కారణ జన్మలు ఒక కారణం కోసం ఆ పేరుతోటొచ్చారు. వాళ్ళ కార్యాన్ని నిర్వర్తించారు, వెళ్ళిపోయారు. కాబట్టి మనం పెట్టుకొని మనమే వాళ్ళని తిట్టటము, చేయటము, ఆ పేరుని ఎక్కడెక్కడో రకాలుగా మనం వాడుతుంటాం. అది కరెక్ట్ కాదు. అందుకని ఏమవుతుందంటే ఒక పేరు పెట్టేటప్పుడు నీ సర్‌నేమ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సర్‌నేమ్‌కి గాని, నీ పిల్లలకి పెట్టే పేరుకి గాని మ్యాచింగ్ కాలేదా? నీ జాతకంలో గజకేసరి యోగం ఉన్నా, చంద్రమంగళ యోగం ఉన్నా, గురుమంగళ యోగం ఉన్నా, లక్ష్మీనారాయణ యోగం ఉందా, భద్రయోగం ఉందా, ఏమి యోగాలున్నా నీ సర్‌నేమ్‌కి నువ్వు పెట్టే పేరుకి గాని మ్యాచ్ కాలేదు అంటే, అది పిల్లలకి ఎప్పటికైనా ఆ రాజయోగాలు యాక్టివేట్ కావు. నా దగ్గరికి ఎంతోమంది ఈ మధ్యలో మన వీడియో మంచిగా మన సబ్‌స్క్రైబర్స్ చూడటం వల్ల చాలామంది పిల్లల పేర్లు కరెక్షన్ చేసుకొని చేంజ్ చేపించుకున్నారు. ఎందుకంటే నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్‌గా నేను వాళ్ళకి. ఈ పేరు ఇప్పుడు ఈ సర్‌నేమ్ తోటి ఈ పేరు ఉండటం వల్ల ఇలాంటి గ్రోత్ ఉంటుంది. మంచి దానికి మ్యాచింగ్ చేసి మనం పెడితే అద్భుతమైన రిజల్ట్స్ మనకుంటాయి. కాబట్టి ఇప్పుడు ఏదైనా పర్టిక్యులర్ నేమ్‌కి యొక్క సర్‌నేమ్‌కి అలైన్ చేసుకొని ఆ దేవుడి పేరు కాకపోయినా ఒకవేళ దేవుడి పేరు పెట్టుకున్నా ఎన్ని నంబర్స్ ఉండాలి? ఎన్ని కాన్స్టెంట్స్ ఉండాలి? డిడక్షన్‌లు ఎన్ని ఉండాలి? అనేది మనం పర్ఫెక్ట్ చూసి మనం పిల్లలకి పెట్టినట్టయితే నెక్స్ట్ వాళ్ళ యొక్క 50, 60 ఇయర్స్ లైఫ్ అనేది మీరు డిసైడ్ చేసేది ఆ పేరులోనే ఉంది. కాబట్టి దేవుడి పేరు పెట్టుకున్నా నా సజెషన్ అయితే ఆ తండ్రి యొక్క పేరు పెట్టటం, మళ్ళీ వాడిని తిట్టటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నేను 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 సజెషన్ ఏంటంటే ఒక ఎక్స్‌పర్ట్‌ని కలవండి. మంచి మీ సర్‌నేమ్‌కి అలయన్స్ అయ్యేటట్టు ఒక పేరు పెట్టి వారి యొక్క భవిష్యత్తును మార్చండి. ఎందుకంటే ఇవాళ నేనేం రెమెడీ చెప్పట్లేదు. ఒక డౌట్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మన యొక్క సబ్‌స్క్రైబర్స్ కావచ్చు, ఇతరులకు కావచ్చు. ఇదొక మీకు నేను మన ఈ పాత వీడియోలు కూడా ఒకసారి మీరు చూడండి. మీకు అర్థమవుతుంది. మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం మొత్తం. ఎలాంటి పేర్లతోటి, ఎలాంటి సర్‌నేమ్స్ అలయన్స్ అవుతే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయనేది మీరు తెలుసుకోండి.
కాబట్టి దేవుడి పేర్లు పెట్టి మళ్ళీ అదే తిట్టడం అనేదైతే కరెక్ట్ కాదని నా ఒపీనియన్.